హాయ్ అండి, వెల్కమ్ టు కీర్తి హోమ్ ఫుడ్స్. ఈ రోజు నెల్లూరు స్టైల్ మామిడికాయ చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. అలాగే ఫిష్ లో ఉండే హెల్త్ బెనిఫిట్స్ ఏంటో కూడా తెలుసుకుందాం. ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఫస్ట్ నీట్ గా కడిగి పెట్టుకున్న ఫిష్ ని తీసుకుందాం. నేను ఏ ఫిష్ అయినా తీసుకోవచ్చండి, నేనైతే చెరువు చేప తీసుకున్నాను. దీంట్లో కొంచెం పసుపు, 4 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. కారం మీకు సరిపడా ఇప్పుడు వేసేసుకున్నా పర్వాలేదు, లేదంటే పులుసు మరిగినప్పుడు కూడా వేసుకోవచ్చండి. ఒక మామిడికాయను శుభ్రంగా తొక్క తీసి ముక్కల కోసం పక్కన పెట్టుకోవాలి. అలాగే పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసి నానబెట్టుకున్నాను. కళాయిలో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు మిక్సీ పట్టుకొని వేసుకొని ఒక 5-6 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలండి. ఆనియన్ బాగా రెడ్డిష్ గా ఫ్రై అవ్వాలి. కొంచెం కరివేపాకు, 1 స్పూన్ ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ స్టేజ్ లో కొంచెం ఉప్పు వేసుకోవడం వల్ల ఆనియన్ తొందరగా ఫ్రై అవుతుంది. ఆనియన్ బాగా ఫ్రై అయింది కదండి, ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న ఫిష్ ని వేసి కలుపుకోవాలి. ఈ స్టేజ్ లో మనం స్పూన్ తో కలుపుకోవచ్చు. కొంచెం వాటర్ వేసాక మటుకి స్పూన్ పెట్టకూడదండి. ఫిష్ వేసిన వెంటనే చింతపండు పులుసు కూడా వేసేసుకుందామండి. ఈ స్టేజ్ లో గరిటె పెట్టకూడదండి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా గిన్నెను కుదుపుకుంటూ మనం పులుసు అంతటిని వేసుకోవాలండి. అప్పుడే చేపకు మొత్తం పులుసు పడుతుంది. కొంతమంది పులుసు మరిగాక చేపలు వేస్తారండి, అలా కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఇలా వేయడం వల్ల ఏంటంటే పులుసులో చేప ఉడుకుతుంది కదండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే మనం ఇందాక మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదండి, అవి ఇందులో వేసుకొని మూత పెట్టుకోవాలి. ఫిష్ హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూద్దామండి. ఫిష్ లో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయండి. ఇవి హార్ట్ హెల్తీగా ఉండడానికి, పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్ లో కూడా యూజ్ అవుతుందండి. ప్రెగ్నెంట్ లేడీస్ అయితే తప్పకుండా తీసుకోవాల్సిన ఫుడ్ అండి ఇది. ఫిష్ లో హై క్వాలిటీ ప్రోటీన్స్ ఉంటాయండి. ఇది బేబీ మజిల్స్ ని, టిష్యూస్ ని రిపేర్ చేయడానికి యూజ్ అవుతుందండి. ఫిష్ లో తక్కువ ఫ్యాట్ ఉండే ప్రోటీన్స్ ఉండడం వల్ల వెయిట్ కంట్రోల్ చేయడానికి కూడా బాగా యూజ్ అవుతుందండి. ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర, 2 స్పూన్లు మసాలా పొడి వేసుకొని దించేసుకోవడమేనండి. అంతేనండి, నెల్లూరు స్టైల్ మామిడికాయ చేపల పులుసు రెడీ. బిగినర్స్ కి చేపల పులుసు పెట్టడం తెలియని వాళ్ళు కూడా ఇలా ఈ మెథడ్ లో చేపల పులుసు పెట్టండి, చాలా టేస్టీగా ఉంటుందండి. మనం చేపల పులుసులో వేసిన మామిడికాయ కూడా విటమిన్ సి రిచ్ ఫుడ్ అండి. అలాగే బాడీ కూలింగ్ కూడా యూజ్ అవుతుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ని ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.